నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫేమస్ న్యూమరాలజీ విశ్వక్సేన్ గురూజీ గారు అయితే మనతో ఉన్నారు. సో నమస్కారం గురూజీ. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురూజీ, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు న్యూమరాలజీ ప్రకారం? అయితే వెస్ట్ బెంగాల్లో గతంలో మమతా బెనర్జీ గారు అక్కడ సీఎంగా చాలాసార్లు పనిచేశారండి. కంటిన్యూగా ఒక 3 టైమ్స్ చేసినట్లున్నారు ఆమె. ఇప్పుడున్న ఎలక్షన్స్లో మమతా బెనర్జీ గారి డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూస్తే ఆమె జనవరి 5th 1955లో పుట్టారు. ఆ డేట్ ఆఫ్ బర్త్కి మనం 2026 కనుక అనాలిసిస్ చేసి చూసినప్పుడు పర్సనల్ ఇయర్ మమతా బెనర్జీకి 7 వస్తుంది. 7 ఈజ్ ఏ స్లో ఇయర్. అంటే 2026లో ఆమె డేట్ ఆఫ్ బర్త్ పరంగా స్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి. కాబట్టి మమతా బెనర్జీకి రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో బీజేపీ జెండా ఎగరబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనం చూసినప్పుడు మమతా బెనర్జీకి నెగిటివ్ ఇయర్ అని చెప్పాలి. ఓకే. ఇంకోటి అలాగే గురూజీ, ఇప్పుడు రాబోయే వారసత్వం ఎవరైతే ఇక్కడ కేటీఆర్ గారు, అక్కడ లోకేష్ గారు, వాళ్ళు కింగ్ మేకర్స్ అవుతారా, సీఎం అవుతారా అంటే ఏం చెప్తారు గురూజీ? ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో మీరు చెప్పినట్లు ఇక్కడ మనకు తెలంగాణలో కేసీఆర్ గారి వారసుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి వారసులు లోకేష్ గారు ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ గారు వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వంలో. అండ్ డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం చూసుకోగలిగితే 1983 జనవరి 23లో ఆయన పుట్టారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో పవర్ ఉంది కాబట్టి ఆయన ఆ స్థాయికి ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. అంటే డేట్ ఆఫ్ బర్త్లో 23వ తేదీ పుట్టారు, 5వ నంబర్ ప్లస్ జనవరి 1వ నంబర్ 1983. కాబట్టి టోటల్ ఈయన డేట్ ఆఫ్ బర్త్లో చూస్తే 159 విల్ పవర్ లైన్ ఉందండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 1 నంబర్ కానివ్వండి, 5 నంబర్ కానివ్వండి, 9 కనుక ఉంటే సింబల్ ఆఫ్ సక్సెస్ అంటారండి. కాబట్టి తను పొలిటికల్గా ఉంటే ఏ వ్యక్తి అయినా సీఎం కావాలని కోరుకుంటాడండి. ఎవరికైనా లైఫ్లో హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. ఆ నంబర్ పవర్ ఉన్నప్పుడు 100% అవుతారు. అయితే లోకేష్ గారి జాతకం ప్రకారం 2027 సంవత్సరంలో తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంది. తన అత్యున్నత స్థాయికి తన జీవితంలో ప్రొఫెషనల్గా వెళ్ళబోతున్నాడు. తన టాప్ పొజిషన్ అందుకునే అవకాశం అయితే ఉంది. 2027 వెరీ వెరీ పవర్ఫుల్ ఇయర్ అండి తనకి. తన లైఫ్లో మంచి చేంజెస్ జరుగుతాయి. కెరియర్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, చాలా మంచి అవకాశాలు ఆయన జీవితంలో రాబోతున్నాయి. వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లోకేష్ గారికి. అదేవిధంగా మనం కేటీఆర్ గారిని కనుక తీసుకోగలిగితే ద గుడ్ ఎడ్యుకేషన్ అండి. ప్లస్ తను ఐటీ మినిస్టర్గా చేశారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మళ్ళీ తను తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ద మెయిన్ లీడర్. అయితే ఈయన డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకోగలిగితే 24 డేట్ ఆఫ్ బర్త్ అండి ఈయనది. కాబట్టి 24 అంటే 2 + 4 6 అండి. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి 24 డేట్ ఆఫ్ బర్త్లో. స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే డెస్టినీ పవర్ఫుల్గా ఉంటుందో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసి ఆయన 5 నంబర్, ఇది బ్యాలెన్సింగ్ నంబర్, 5 నంబర్ బ్యాలెన్స్. కానీ కేటీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్లో 5 నంబర్ లేదండి. ఏ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో అయితే 5 ఉండదో చాలా స్ట్రగుల్స్ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే 5 నంబర్ బ్యాలెన్స్ లేనప్పుడు ఆ బ్యాలెన్సింగ్ పవర్ని యూజ్ చేసుకోవాలి. 24లో పుట్టారు ఈయన. 2 + 4 6, డెస్టినీ 9 ఉందండి. డెస్టినీ 9 ఈజ్ ఇంటెలిజెంట్ అండ్ ఎనర్జెటిక్ నంబర్ అండి, వెరీ వెరీ పవర్ఫుల్. కానీ తన పేరు గనక 5 నంబర్లో గనక న్యూమరాలజీ పరంగా అడ్జస్ట్ చేసుకోగలిగితే 100% తను ఆశిస్తున్న పదవి తన జీవితంలోకి వస్తుంది. తను టాప్లోకి వెళ్తారండి. అంటే పొలిటికల్గా మనం సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మన నేమ్ ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ నంబర్లో ఉంటుందో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ కనుక మనం గమనించినప్పుడు 24/7/1976 యాక్షన్ ప్లేన్ ఉంది. యాక్షన్ వెరీ క్విక్ అండి.
అండ్ డేట్ ఆఫ్ బర్త్లో 2 నెంబర్ ఉంది, 7 నెంబర్ ఉంది, 6 నెంబర్ ఉంది. దీన్ని యాక్షన్ ప్లేన్ అంటారు. వాళ్ళ మైండ్లో ఏదైతే థాట్ వస్తుందో ఇమీడియట్లీ దాన్ని చేసి చూపిస్తారు. ఆ పవర్ ఉంది. కానీ ఎప్పుడైతే 5వ నంబర్ సపోర్ట్ తీసుకుంటారో అప్పుడు తను బాగా సక్సెస్ అవుతారండి. స్ట్రగుల్కి కారణం ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్ 5 మొబైల్ నెంబర్లో వాడచ్చు, వెహికల్ నెంబర్లో వాడచ్చు. తన మెయిన్ తన పేరుని గనక, తన సిగ్నేచర్ని గనక 5లో గనక న్యూమరాలజీ ఆధారంగా చేసుకోగలిగితే కేటీఆర్ గారు 100% సక్సెస్ అవుతారండి. ఒకవేళ ఆయన బర్త్ నెంబరు 6 ఉందండి, సడన్లీ కనుక అది ఆయన మొబైల్ నెంబర్ టోటల్ 3లో ఉన్న, తన నేమ్ టోటల్ 3లో ఉన్న, వెరీ వెరీ డేంజర్ అండి. చాలా స్ట్రగుల్ అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు, ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా చెప్పేయచ్చండి. ఓకే, ఓవరాల్గా అయితే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వస్తారు, వీళ్ళు కింగ్ మేకర్స్ అవుతారు, కేటీఆర్ కావచ్చు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసినప్పుడు కొంత యాంటీ ఇయర్గా పనిచేస్తుందండి, చాలా స్లోగా ఉంది. వెస్ట్ బెంగాల్లో ఈసారి బీజేపీ జెండా ఎగరబోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.